2 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తూనే ఉన్నాను. సో ఇప్పటిదాకా మా ఉద్యమాలకు అనేది రెస్ట్ లేకుండా పోతుంది. ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిందో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతి రోజు ఉద్యమాలే బాటనే మా పరిస్థితి అయిపోయింది. సో కాంగ్రెస్ పార్టీకి మేము ఒకటి హెచ్చరిస్తున్నాం మీ ప్రెస్ వేదిక ద్వారా. ఇదే ప్రెస్ వేదికకు వచ్చి రేవంత్ రెడ్డి గారు మాకు హామీలు ఇవ్వడం జరిగింది. ఆయన అనుముల రేవంత్ రెడ్డియా మరి అబద్ధాల రేవంత్ రెడ్డి అనేది మాకు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఆయన నెరవేర్చుకోలేదు ఈ రోజు వరకు కూడా. ఏడాది తిరిగేలోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత నాది అని చెప్పి వచ్చిన మా దగ్గరికి ఓట్లు అడగడానికి. అదే కాక జాబ్ క్యాలెండర్కి చట్టబద్ధత కలిగిస్తాము, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ప్రతి నిరుద్యోగ యువతికి మేము న్యాయం చేస్తామని మీరు ప్రగల్భాలు వలికిరు కదా. మళ్ళీ ఎక్కడ పోయినాయండి మీ హామీలు? మళ్ళీ ఉద్యోగాలు వచ్చేంత వరకు తెలంగాణ యువతకి నిరుద్యోగ భృతి 4000 ఇస్తామని చెప్పారు కదా. మళ్ళీ మీ నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది? 5 రూపాయల భోజనం తినడానికి కూడా పైసలు లేక ఇక్కడ నుంచి అశోక్ నగరే కానీ, ఉస్మానియా యూనివర్సిటీయే కానీ, మన దిల్సుఖ్ నగరే కానీ అక్కడ నుంచి నిరుద్యోగులు అందరూ వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళిపోయినారు. మేము ఇంకా మాకు జాబ్స్ అనేది వద్దా? మేము ఇంకెన్ని ఉద్యమాలు చేసుకుంటూ పోవాలి? మీకు చలనం లేదా? మీ మాటలు ఒక్కటి కూడా మాకు సాటిస్ఫైయబుల్గా లేవు. ఎందుకనంటే మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చుకోలేదు. మీరు జాబ్ క్యాలెండర్ని అసెంబ్లీలోనే ప్రకటించారు కదా. మళ్ళీ అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్కే విలువలేనప్పుడు మీరు పెద్ద మీటింగ్లు పెట్టి చెప్పిన వాటిల్లో మేము ఎట్లా నమ్మకం తీసుకొని రావాలి? కాబట్టి మేము ఇక్కడ నుంచి తీవ్ర ఎత్తున ఉద్యమాలు చేయక తప్పదు. మేము ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ హట్టావో నిరుద్యోగి బచావో అనే ఒక స్టేట్మెంట్ చాలా బలంగా తీసుకొని సామాన్య ప్రజల దృష్టికి కూడా మేము మా యొక్క సమస్యను తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాం. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ కనుక మాకు నోటిఫికేషన్ ఇవ్వకుండా మాత్రం ఎలక్షన్స్కి పోతే ఖచ్చితంగా నిరుద్యోగులు మీ కళ్ళలు పట్టుకొని అడుగుతారు జాబ్ కెళ్ళర్ ఎక్కడ పోయింది అని. సో రేవంత్ రెడ్డి గారు మేము మీకు ఎక్కడి నుంచి హెచ్చరిస్తున్నాం. మాకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే మీరు ఎలక్షన్లలో పాల్గొంటారా, మళ్ళీ ఇంకెక్కడ పోతారు అనేది మీ ఇష్టం. మేమైతే తీవ్ర ఎత్తున ఉద్యమాలు చేయడానికి మేము వెనకాడము. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్గా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా, ఒక నిరుద్యోగిగా ఎన్నో కష్టాలు పడి ఆ యొక్క ప్రాసెస్లో ఒడిదుడుగులన్నీ చూసిన వ్యక్తిగా ఈ నిరుద్యోగ యువతకు న్యాయం జరగడం కోసం నేను గతంలో 9 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన. ఆ రోజు కూడా దీక్ష విరమించినప్పుడు నేను ఎక్కడ కూడా ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వలే, ఒక పార్టీనో ఇంకోటినో విమర్శించలే. మీరు న్యాయం చేస్తారని చెప్పేసి ఆశించి బయటకు వచ్చినాం. మేము నిరసన కార్యక్రమాలు తెలిపినాం. ఏ రోజు సోషల్ మీడియాలో ఒక హైలైట్ అవ్వడం కోసమో కానీ, పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడం కానీ ఎక్కడ కూడా మేము సందర్భం లేకుండా ఎక్కడ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేవు. అలాంటి సిచ్యువేషన్ నుంచి 22 నెలలు అయినా కూడా ధర్నాలు చేసినాం, ముట్టడిలు చేసినాం, వినతి పత్రాలు ఇచ్చినాం, అందరినీ కలుసుకుంటూ అన్ని రకాలుగా కూడా మేము ఈ ప్రభుత్వాన్ని చేతులు జోడించి మరి మేము మా యొక్క బాధని, మా యొక్క కష్టాలను అన్నీ చెప్పుకుంటూ వచ్చినా కూడా ఈ ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా ఒక్క నోటిఫికేషన్ పోయిన అసెంబ్లీ నుంచి ఈ అసెంబ్లీ వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం కుట్రను మేము అర్థం చేసుకొని మేము ఇప్పుడు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయండి. ఒకవేళ మీరు చేసిన ఆ రోజు మీరు ఏ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారో ఆ రోజు మా యొక్క ఉద్యమాన్ని మేము ఆపిస్తాం. అప్పటి వరకు ఇప్పుడు మేము పొలిటికల్గానే పోతున్నాం, పొలిటికల్ స్టేట్మెంట్తోనే పోతున్నాం. కాంగ్రెస్ పార్టీ హటావో, నిరుద్యోగి బచావో, నోటిఫికేషన్ ఇచ్చుడో కాంగ్రెస్ పార్టీ సచ్చుడో అనే నినాదాన్ని మా యొక్క ప్రోగ్రామ్స్ని మేము గన్ పార్క్ దగ్గర నుంచి, అమరవీరుల స్తూపం నుంచి దగ్గర నుంచి, ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం నుంచి మొదలు పెడితే ఇక్కడ ఎల్బీ స్టేడియంలో ఎల్బీ నగర్ దగ్గర ఉన్నటువంటి శ్రీకాంతాచారి యొక్క విగ్రహం దగ్గర నుంచి మొదలు పెడితే యావత్ తెలంగాణ మొత్తం కూడా అయ్యో ఈ నిరుద్యోగులకు ఇంత అన్యాయం జరిగిందా అనే ఒక సింపతి క్రియేట్ చేసే ప్రోగ్రామ్ని యావత్ తెలంగాణ మొత్తం కూడా ఈ నిరుద్యోగ యువత వెనకాల నిలబడి చలనం వచ్చే ఒక ఉద్యమాన్ని అనేది మేము డెమోక్రటిక్గా చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తాం. మేము ప్రభుత్వాన్ని కూడా మేము చేతులు జోడించి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా యొక్క డిమాండ్స్ మీరు నెరవేర్చండి, లేకపోతే మాత్రం మీరు తగిన బుద్ధి మీకు చెప్తామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను.